నమస్తే, వెల్కమ్ టు ఇమేజ్ న్యూస్. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. రావులపాలెం శ్రీకృష్ణ దేవరాయల కళ్యాణ మండపం వద్ద కాపు జేఏసీ నాయకుల మీడియా సమావేశం. FDCL ఉద్యోగులు వెంటనే పర్మనెంట్ చేయాలని యానం ప్రజా నాయకుడు తోటరాజు విజ్ఞప్తి. కిటుమూరుపేట గిరిజన గ్రామంలో మురళీరాజు పర్యటన. నిరుపేద కుటుంబాలకు అండగా నిలుస్తున్న మురళీరాజు. రావులపాలెం శ్రీకృష్ణ దేవరాయల కళ్యాణ మండపం వద్ద జరిగిన మీడియా సమావేశంలో కాపు జేఏసీ నాయకులు మాట్లాడుతూ శ్రీకృష్ణ దేవరాయలు ఒకే కులానికి చెందిన వారు కాదు, ఆయన అందరి వాడని, కాపులను చిన్నచూపు చూస్తూ కులాల మధ్య ద్వేషం రెచ్చగొట్టి రాజకీయాలు జిల్లా వైఎస్ఆర్సీపీ అధ్యక్షుడు మాజీ ఎమ్మెల్యే చిల్లా జగ్గిరెడ్డి చేస్తున్నాడని మండిపడ్డారు. కాపుల ఓట్లతో 3 సార్లు ఎమ్మెల్యే అయి ఇప్పుడు అదే కాపులను అవమానిస్తున్నారంటూ ధ్వజమెత్తారు. శ్రీకృష్ణ దేవరాయలు విగ్రహం పర్మిషన్ వివాదంపై ఘాటుగా ప్రశ్నించారు. మీరు పెట్టుకున్న విగ్రహాలకు పర్మిషన్ అవసరం లేదా? హైవేల్లో పెట్టిన విగ్రహాలకు ఇబ్బందులు లేవు. రాయుల వారి విగ్రహానికి ఎందుకు అభ్యంతరాలు? యాక్సిడెంట్లు అవుతాయంటారా? ఆంజనేయ స్వామి విగ్రహం, డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ చిత్రపటం వద్ద యాక్సిడెంట్లు రావా అంటూ సూటిగా ప్రశ్నించారు. కొంతమంది మాట్లాడుతూ రాత్రికి రాత్రే పెట్టారని అంటున్న వారికి ఇక్కడ 23 ఏళ్లుగా రాయలవారి కళ్యాణ మండపం ఉంది. అదే కళ్యాణ మండపం దగ్గర రాయలవారి విగ్రహం పెట్టి కార్యక్రమాలు చేస్తామని ముందే చెప్పాం. అప్పుడే సరే అన్నది జగ్గిరెడ్డి అంటూ కాపు నేతలు ఆరోపించారు. రాజకీయంగా మాట్లాడుతూ జాతిపరంగా మాట్లాడండి, కాపు సమాజాన్ని అవమానించే ప్రయత్నం అంగీకరించడం అంటూ స్పష్టంగా హెచ్చరించారు. దీన్ని కట్టుకునే టైంలో కూడా ఇక్కడ ఏమీ కూడా లేవు. ఎన్నో 3 సంవత్సరాలు బట్టి 15 సంవత్సరాలు బట్టి దీన్ని కృష్ణారావు బొమ్మ పెట్టుకోవాలని మా కోరిక, మా అందరి కోరిక. దాని గురించి ఎన్నో ప్రయత్నాలు చేసి అన్ని చాలా చేసుకుంటూ జరుగుతుంది. చేసుకునేటప్పటికి అది మేము ఇలా పెట్టే టైంకి అలా వచ్చి కొన్ని ఇబ్బందులు పెడతాం జరిగింది. ఊళ్ళో పెద్దలందరూ కూడా కలిసిమెలిసి ఆటో సంఘీభావంగా ఉంటాం. కొన్ని ఎకరాలు పెట్టుకున్నారు. ఒక ఎకరా గురించి మా మీద దెబ్బలాడతాం, మా మనోభావాలు దెబ్బతిన్నాయి కాబట్టి చాలా బాధగా ఉంది. అలాగే ఇతర ఎస్సీలకి అందరూ కూడా కలిసిమెలిసి మాకు సపోర్ట్ చేస్తున్నారు. ఉన్నవాళ్ళు కావాలి, కాపులు అందరూ కూడా కలిసిమెట్టుగా ఉండి ముందుకు వెళ్ళాలని కోరుకుంటూ చాలా తీసుకుంటాం. చాలా బాగా దెబ్బతిన్నాయి. రావులపాలెం నుంచి ఇప్పటి వరకు మేము ప్రెస్ మీట్ అయితే ఇవ్వలేదు. మేము ఇచ్చిన ప్రెస్ మీట్ కూడా ఇది ఒకటే. ఇంతవరకు మేము ఎవరి గురించి మాట్లాడలేదు, ఎవరిని ఎత్తిపోడలేదు, ఎవరిని దెప్పిపోడలేదు, ఎవరి గురించి తప్పుగా మాట్లాడలేదు. మేము మాట్లాడేదల్లా ఇది ఒక్కటే. మేము చేసిన తప్పు ఏంటో చెప్పండి. అంటే ఆ మహానుభావుడు విగ్రహం పెడతాం తప్ప అనేది మీరే, అది కూడా వారి విజ్ఞతకే వదిలేస్తున్నాం. ఓకే, మీరు అన్ని విగ్రహాలు తీసుకుంటూ వచ్చేయండి, మాది కూడా తీసేయమంటే తీసేస్తాం. ఇది కూడా మీకు ఒకసారి మళ్ళీ రిపీట్ కూడా చేసి చెప్తాం. జిల్లా వైఎస్ఆర్సీపీ అధ్యక్షులు చీకట్లో విగ్రహం పెట్టారని చెప్పి అంటున్నారు. మరి వారి పంచాయతీలో ఏకపక్షంగా వాళ్ళ బాడీ ఉందని చెప్పేసి చీకటి తీర్మానం, ఏ విగ్రహం ఇక్కడ పెట్టకూడదని చెప్పేసి చీకటి పంచాయతీలో ఎందుకు చేయవలసి వచ్చింది? మీరు మిమ్మల్ని విగ్రహం పెట్టుకుంటామని మా కాపు నాయకులు జరిగిన తర్వాత ఇక్కడ విగ్రహం పెట్టేస్తారనే నెపంతో 10,500 రూపాయలతో మీరు ఆంజనేయ విగ్రహం 30 కోట్లు ఇక్కడ పెడదామని కొన్నారనే సమాచారం మాకు ఉంది. కాబట్టే మీరు రాత్రి మా జాతికి అన్యాయం చేస్తారని చెప్పి మాకు ముందు సమాచారం ఉంది. కాబట్టే ఆ రోజు 30వ తారీఖు 10 గంటలకి శ్రీకృష్ణదేవరాయల విగ్రహం ఏర్పాటు చేయడానికి మేము అనుకోవడం జరిగింది తప్ప మీ చీకటి రాజకీయాలని, మీ చీకటి పంచాయతీ తీర్మానాలని ఎదుర్కొనే ఉద్దేశంతోనే రాత్రికి రాత్రి దమ్ముగా ధైర్యంగా ఆ రోజు విగ్రహం పెట్టడం జరిగింది. ఇదే సందర్భంగా మిగిలిన పార్టీలందరికీ ఒకే విషయం చెప్తూ ఉన్నా. ఒక జిల్లా ప్రతిపక్ష నాయకుడు, జిల్లా అధ్యక్షుడు కాపు జాతిపై మూకుమ్మడిగా దాడి చేస్తూ ఉంటే కనీసం ఏ ఒక్క పార్టీ, కూటమి వచ్చు, వేరే పార్టీలు ఏమైనా వచ్చు, కనీసం
మద్దతు కూడా తెలపడానికి భయపడుతున్నాయి అంటే మీకు కాపు జాతి ఓట్లు అవసరం లేదు, మీకు కాపులతో సంబంధం లేదు, మీకు కాపులు ఓట్లు మాత్రమే కావాలి తప్ప వాళ్ళ మనోభావాలు దెబ్బతిన్నా వాళ్ళ కాలదానికి తొక్కుతున్నా ఏ పార్టీ కూడా కనీసం మద్దతు ప్రకటించలేదు అంటే కాపు జాతి మేల్కోవాల్సిన పరిస్థితి ఖచ్చితంగా వచ్చింది. ఈ సందర్భం కలిగిన జగ్గిరెడ్డి గారు పరోక్షంగా మాకు ఈ సందర్భం చేసి మీరు ఓటుగా పనిచేస్తారు తప్ప మీ ఆత్మగౌరవానికి ఎక్కడా విలువ లేదు అని స్పష్టంగా జగ్గిరెడ్డి గారు కాపు జాతికి సంకేతం ఇచ్చారు. దీన్ని తీవ్రంగా ఖండిస్తూ ప్రతి కాపు సోదరు కూడా మేల్కొని మనం ఎక్కడ ఉన్నాం అగ్ర కులాల్లో ఆర్థిక స్థితి గతి లేని వారి కింద కాపు జాతిని చూస్తున్నారు. ఖచ్చితంగా దీనిపై మిగిలిన పార్టీలు ఏవైతే ఉన్నాయో కనీసం మద్దతు కూడా ఇవ్వలేదు. మీరు బయటకు చెప్పండి, మేము ఇంటికి రావు, మీ ఓట్లు మాకు పని లేదని ధైర్యంగా చెప్పండి. అంతేగాని ఒక జిల్లా వైసీపీ నాయకుడికి మమ్మల్ని వదిలేసి మీరు మౌనం దాల్చడం అనేది కరెక్ట్ కాదని ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. యానాం కేంద్రపాలిత ప్రాంతం నియోజకవర్గ పరిధిలో పీడబ్ల్యూడీ గత 20 సంవత్సరాలుగా పనిచేస్తున్న ఎఫ్టీసీఎల్ ఉద్యోగులు వెంటనే పర్మనెంట్ చేయాలని యానాం ప్రజా నాయకుడు తోటరాజు విజ్ఞప్తి చేశారు. వారి న్యాయమైన కోరికలు ప్రజల ముఖ్యమంత్రిగా పిలువబడే సీఎం రంగస్వామి పీడబ్ల్యూడీ ఎఫ్టీసీఎల్ ఉద్యోగులను తక్షణమే పర్మనెంట్ చేయాలని తోటరాజు డిమాండ్ చేశారు. పుదుచ్చేరి రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న దీక్షకు మద్దతుగా యానాం ఉద్యోగులకు సంఘీభావం తెలిపారు. పుదుచ్చేరి సీఎం తన సొంత నియోజకవర్గానికి చెందిన ఉద్యోగులను ఏ విధమైన విధానంతో పర్మనెంట్ చేశారో అదేవిధంగా యానాం ఉద్యోగులకు అమలు చేసి వారి జీవితాలకు బాగు చేయాలని తెలిపారు. సుమారు 126 మంది ఉన్న ఎఫ్టీసీఎల్ ఉద్యోగులను ఒకేసారి పర్మనెంట్ చేయాలని, వారి జీవితాల్లో చిరస్థాయిగా సీఎం నిలవాలని తోటరాజు కోరారు. దీక్షా శిబిరంలో మద్దతు తెలిపిన వారిలో కర్రీ పేర్రాజు, పిసింగి బాబీ, కోటి మున్న, దండ్రుప్రోలు రామకృష్ణ, పోతుల శివకృష్ణ, బిక్కు కృష్ణ, బలగం వెంకటేష్, సంగాడి కామేష్ తదితరులు సంఘీభావం తెలిపిన వారిలో ఉన్నారు. నమస్కారం. ఈరోజు మన యానాం పీడబ్ల్యూడీ ఆఫీస్ దగ్గర వర్కర్స్ అందరూ చేస్తున్న దీక్షలో మరి ఈరోజు నేను పార్టిసిపేట్ చేయడం జరిగింది. ఎందుచేతనంటే గత 20 సంవత్సరాల నుంచి వీరికి సాలన జీతాలతో పర్మనెంట్ అవ్వక అనేకమైన ఇబ్బందులు పడుతున్న తరుణంలో ఇలా 4-5 పర్యాయములు ఇలా దీక్ష చేస్తున్నప్పటికీ కూడా మన ముఖ్యమంత్రి గౌరవనీయులు ముఖ్యమంత్రి గారు మరి వీరి సమస్యల పట్ల సానుకూలంగా వీరికి న్యాయం జరగట్లేదు కాబట్టి ఈరోజు ఈ దీక్ష దగ్గర రావడం జరిగింది. మరి ఈరోజు సాయంత్రం మన పుదుచ్చేరి టోటల్గా ఉన్నటువంటి పుదుచ్చేరి కార్యకల్ మాహే యానాంకి యూనియన్కి సంబంధించిన సర్వానందం గారు ఈ దీక్షలో ఉన్నారు. వారిని ఈరోజు చర్చలకు పిలిచి ఉన్నారని తెలిసింది. మరి వారి సమస్యలు పూర్తిగా పరిష్కరించాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అలాగే ముఖ్యమంత్రి గారిని కూడా నేను మనస్ఫూర్తిగా రిక్వెస్ట్ చేస్తున్నానండి. అయ్యా, మీరు చాలా మంచి మనసున్న మనిషి. ఇప్పుడు మీ ప్రభుత్వంలో ఖాళీగా ఉన్న ఉద్యోగాలన్నీ భర్తీ చేసేటువంటి మంచి మనసున్న మనిషి. మరి ఈ పాండిచేరిలో పీడబ్ల్యూడీలో చేస్తున్నటువంటి వారి సమస్యను ఎందుకు మీరు పట్టించుకోవటం లేదనేది మాకు అర్థం కావట్లేదు సార్. ప్లీజ్ అర్థం చేసుకుని వీరి కుటుంబాల్లో ఒక దీపం వెలిగించిన వారు అవుతారు సార్. వీరికి సాలన జీతంతో చాలా ఇబ్బందులు పడుతూ ఉన్నారు. తప్పకుండా వీరి సమస్యను పరిష్కరిస్తారని నా మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. పాండిచేరి, కారైకాల్, యానాం 3 ప్రాంతాల నుంచి కూడా గత 15 సంవత్సరాలుగా పీడబ్ల్యూడీ డిపార్ట్మెంట్లో ఓచురిపేట ఎంప్లాయీస్గా పనిచేస్తూ ఉన్నాం. మా అందరికీ కూడా పని శాశ్వతం కల్పించాలని, మాకు సమాన పనికి సమాన వేతనం అందించాలని కేంద్ర ప్రభుత్వం పెట్టిన విధంగా చట్టపరమైన కూలి అందగట్టి, అలాగే పీడబ్ల్యూడీ డిపార్ట్మెంట్లో ఉన్న వేకెన్సీలు 1400 వేకెన్సీలు ఉన్నాయి. అవన్నీ కూడా భర్తీ చేసి మమ్మల్ని పర్మనెంట్ చేయాలని, అలాగే 20 సంవత్సరాలుగా పనిచేస్తున్న యానం ఎఫ్టీసీఎల్ 126 మందిని కూడా వెంటనే పర్మనెంట్ చేయాలని ఈరోజు పాండిచేరి, కారైకాల్, యానం 3 ప్రాంతాలు కూడా ఒకరోజు సమ్మెకు నిర్ణయించుకున్నాం. మా యూనియన్ నాయకుడు ఎంఎన్ శరవణన్ గారు పిలుపు మేరకు పాండిచేరి, కారైకాల్, యానంలో పోరాటం చేస్తున్నాం. ప్రభుత్వం కనుక మా డిమాండ్లని నెరవేర్చకపోతే కనుక ఇది తీవ్రమైన ఉద్యమంగా స్థాపించి ఎదరగలుగుతుందని, మా న్యాయమైన కోరికల కోసం మేము ఎంతటి పోరాటం చేయడానికైనా సిద్ధంగా ఉన్నామని తెలియజేస్తున్నాం. ప్రతిపాడు నియోజకవర్గ వైఎస్ఆర్సీపీ అధ్యక్షులు మరియు నరసాపురం పార్లమెంట్ పరిశీలకులు శ్రీ ముదునూరి మురళీకృష్ణం రాజు, ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచ్ మేకా చంటిబాబు, పెద్దపాలెం వైస్ ఎంపీపీ లోండా బాబు, దేవలక్ష్మణ్, విత్తనాల నాగేశ్వరరావు, దేవరాం, ఏనుగు జాను, కొల్లుబోయి
నా యేసుబాబు, వైస్ సర్పంచ్ చెల్లారావు, మాజీ ఎంపీటీసీ భూమల నూకాలమ్మ, మనిటి స్వామి, కోలా తాతబాబు, వైఎస్ఆర్సీపీ ముఖ్య నాయకులు తదితరులు పాల్గొన్నారు. పేటలో పండగ నిమిత్తం, సంక్రాంతి నిమిత్తం మీ అందరినీ మహిళని కలుద్దాం, అందరికీ కూడా పేర్లు పంచిపెడదాం అనే ఉద్దేశంతో మన చంద్రబాబు గారికి, ఎంపీడీసీ గారికి, లక్ష్మణ్ గారికి, యేసుబాబు గారికి, నాగేశ్వరరావు గారికి, ఇక్కడ పెద్దలందరికీ చెప్తే చాలా సంతోషించారు. ప్రతి విషయంలో కూడా మీ ఊరు రావడం జరుగుతుంది, మంచికి చెట్టుకి రావడం. మీ అందరి కూడా ఎప్పటి నుంచో కూడా మాకు మంచి సత్సంబంధాలు ఉన్నాయి. దాంట్లో కూడా ఎన్నిసార్లు వచ్చినా కూడా ఇక్కడ ఉన్నటువంటి బాధలు కానివ్వండి, ఇక్కడ ఉన్న ఇబ్బందులు కూడా చూసి మనసు చెల్లించిపోయే పరిస్థితి ఉంటుంది. గతంలో జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో ఉన్నప్పుడైతే అనేక పథకాలు వచ్చాయి మనకి. సంక్రాంతి ఉత్సవాలకి ఆసరా కానివ్వండి, చెయ్యూత కానివ్వండి, కాపు నేస్తం కానివ్వండి, బీసీ నేస్తం కానివ్వండి, ఎస్సీలకు కానివ్వండి, అన్ని రకాలు వచ్చాయి. ఇప్పుడు ఏదైంది లేక అల్లాడిపోతున్నారు. భవిష్యత్తులో కూడా మీ అందరి ఆనందంతో మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు సీఎం అవుతారు, మన అందరికల్లో నెరవేరుతాయనే ఉద్దేశంతో మేమందరం కూడా మీ ముందుకు రావడం జరుగుతుంది. అదేవిధంగా పండగ కదా మీ అందరినీ కలుసుకుని ఈ మహిళలందరికీ కూడా చీరలు పంచి పెడదామనే ఉద్దేశంతో ఇక్కడికి వచ్చాం. మీ అందరూ ఎంతమంది అయితే ఉన్నారో అంతమందికి కూడా పంచి పెడతాం. ఎవరు కూడా తొందరపడకుండా ఒకరొకరు తీసుకుని మనం ఈ కార్యక్రమాన్ని చేద్దామని మీ అందరికీ కూడా ఆలమూరు మండలంలో 5 గ్రామాల్లో కొత్త ఆరోగ్య కేంద్రాల నిర్మాణానికి శంకుస్థాపన. కొత్తపేట ఎమ్మెల్యే బండారు సత్యనందరావు, జనసేన కొత్తపేట ఇన్ఛార్జి బండారు శ్రీనివాస్తో కలిసి ప్రారంభ కార్యక్రమంలో పాల్గొన్నారు. నర్సిపూడి, పెనికేరు, కలవచెర్ల, పినపల్ల, చింతలూరు గ్రామాల్లో ఒక్కో సెంటర్ నిర్మాణానికి 36 లక్షల చొప్పున మొత్తం 1.80 కోట్ల వ్యయంతో నిర్మాణం చేపట్టారు. వీటి నిర్మాణంతో గ్రామీణ ప్రజలకు న్యాయమైన వైద్య సేవలు అందుబాటులోకి రానున్నాయి. వైసీపీ హయాంలో అభివృద్ధి నిలిచిపోయిందని, కూటమి ప్రభుత్వంలో పల్లెల అభివృద్ధి లక్ష్యమని ఎమ్మెల్యే బండారు సత్యనందరావు తెలిపారు. రోడ్లు, డ్రైనేజీలు, మౌలిక సదుపాయాల బలోపేతంతో పాటు ఆరోగ్య రంగానికి ప్రాధాన్యం ఇస్తామని స్పష్టం చేశారు. अधिराजमक्रन् अर्वाञ्चमन्त्र ममता हवामहे जो गोचित्थनजिदस्वजित्यः यमन्नो शिज्ञं वशवेजुषस्वाश्वकुर्मो हरिवो मेदिनन्वा जोलेत्यैमन् देवास्तां वदन्ते सानो चन्द्रानाथे नर्माकस्मान् अजं महोत्तस्य महोत्तरस्वजादीनां नमानां चन्द्रानुकूल्यता फलसिद्धस्फुल्लच्छः कुटुम्बस्य क्षमस्य धैर्यवीर्यविजयाभायायुरारोग्यस्पर्यावृद्ध्यर्थ वैद्या भवन निर्माण प्रारम्भदमये सर्वविघ्नवारणार्थं महागणपति प्रार्थनापूर्वक सिद्धस्थापनं करिष्ये वङ्गराणां द्वा गणपतिं हवामहे कविं गभीरामपमस्त्रवस्तं ज्येष्ठराजं ब्रह्मणस्परान् शृण्वन्नोतभिस्सेनसादनो श्रीमहागणाधिपतये नमः ध्यायामि आवाहयामि सिंहासनं लोर्पयामि आदयोः वाचिं दर्पयामस्तयोः अर्घ्यं दर्पयामि घ्याजमनीं दर्पयामि गृहस्त्राणं दर्पयामि वस्त्रैकं दर्पयामि ज्ञानं दर्पयामि दिव्यश्रीचन्द्रं दर्पयामि अलङ्करणार्थं पुष्पाक्षरे मोदयामोङ्गेधवाय नमः नारायणाय नमः माधवाय नमः गोविन्दाय नमः विष्णवे नमः मधुसूदनाय नमः त्रिविक्रमाय नमः वामनाय नमः श्रीधराय नमः ऋषिकेशाय नमः पद्मनाभाय नमः दामोदराय नमः संकीर्तनाय नमः वासुदेवाय नमः
మురమల్ల శ్రీ లక్ష్మీ నృసింహస్వామి వారి ఆలయానికి గ్రామానికి చెందిన శ్రీ గోకవరపు రామకృష్ణ దంపతులు గురువారం శ్రీ గోదారంగనాథ స్వామివార్ల ఉత్సవమూర్తులకు బహుకరించారు. సుమారు 26,000 రూపాయలు విలువ చేసే ఇత్తడి ఉత్సవమూర్తులకు బ్రహ్మశ్రీ పానంగి పల్లి సూర్య నారాయణాచార్యుల బ్రహ్మశ్రీ సుదర్శనం సత్యనారాయణాచార్యుల శాస్త్రోక్తంగా పూజలు జరిపారు. తొలుత గణపతి పూజ, పుణ్యవాచనం, మండపారాధన, అభిషేకం తదితర కార్యక్రమాలు జరిపారు. అలాగే ధనుర్మాసం సందర్భంగా ఈ నెల 12వ తేదీ స్వాతి నక్షత్రం రోజున అభిషేకం, లక్ష తులసి పూజ, సుదర్శన హోమం, 14వ తేదీ భోగి రోజున ఉత్సవమూర్తుల గ్రామోత్సవం, సాయంత్రం శ్రీ గోదారంగనాథ స్వామివార్ల కళ్యాణ మహోత్సవం అత్యంత వైభవోపేతంగా జరుగుతోందని అసిస్టెంట్ కమిషనర్ కార్యనిర్వహణాధికారి వి సత్యనారాయణ తెలిపారు. ముఖ్య అతిథిగా గౌరవ శాసన సభ్యులు ప్రభుత్వ విప్ శ్రీ దాట్ల సుబ్బరాజు దంపతులు పాల్గొంటారని పేర్కొన్నారు. భక్తులు, గ్రామస్తులు కార్యక్రమంలో పాల్గొని తీర్థ ప్రసాదాలు స్వీకరించాలని కోరారు. కాట్రేనికోన మండలం దొంతికూరు ప్రభుత్వ చౌక ధరల దుకాణం నంబర్ 40లో విజిలెన్స్ తనిఖీలు. విజిలెన్స్ సిఐవై గోపాలకృష్ణ ఆధ్వర్యంలో తనిఖీలు. బియ్యం, చక్కెర నిల్వలలో వ్యత్యాసం గుర్తించిన అధికారులు. రికార్డుల ప్రకారం ఉండవలసిన దానికన్నా బియ్యం 317 కేజీలు, 363 కేజీలు చక్కెర అధికంగా ఉన్నాయని పేర్కొన్న అధికారులు. అయితే గత 10 సంవత్సరాలుగా షాపు నంబర్ 21 నిర్వహణ బాధ్యతలు కూడా నాకు అప్పగించారని, అది అధికారులను పలు మార్లు కోరినా అధికారికంగా పత్రాలు ఇవ్వకపోవడంతో ఆ షాపుకు సంబంధించి స్టాక్ అదనంగా ఉండటంతో కేసు నమోదు చేయడం ఎంతవరకు సమంజసమని ఆవేదన వ్యక్తం చేశారు. షాపు యజమాని యనమదల వెంకటరమణ. పెదపూడి మండలం గొల్లల మామిడాడ బిక్కవోలు రోడ్డు నందు వెలసిన శ్రీ మణికంఠ స్వామివారి దేవస్థానంలో ఉభయ తెలుగు రాష్ట్రాల్లోనే ప్రాణ ప్రతిష్ఠ చేయబడిన ఏకైక వరాహిమాత ఆలయంలో శుక్ల పంచమి సందర్భంగా తెల్లవారుజాము నుండి భక్తుల ఆధ్వర్యంలో వరాహి అమ్మ మూలమూర్తికి పంచామృత మహా అభిషేకాన్ని వారాహిమాత ఉపాసకులు
ఆలయ ప్రధాన అర్చకులు మోహిత్ శుక్లా త్రిపాఠిల ఆధ్వర్యంలో వైభవంగా నిర్వహించారు. గణపతి ఆవాహన, మహాపంచామృత అభిషేకం, కుంకుమ పూజ నిర్వహించి అమ్మవారికి కందహారతి, ఏకహారతి, పంచహారతి, నక్షత్ర హారతులను అందజేశారు. కార్యక్రమంలో ఆలయ అభివృద్ధి కమిటీ చైర్మన్ సత్తి భగవాన్ రెడ్డి, కార్యదర్శి మండ రాజారెడ్డి, కోశాధికారి డిఆర్కే రెడ్డి, సబ్బిల్లా మోహన్ రెడ్డి, ద్వారంపూడి కుంఠారెడ్డి, మల్లెడి శ్రీనివాసరెడ్డి, స్వామి దాలిపత్తి త్రిమూర్తులు, స్వామి వరాహి అమ్మవారి భక్తులు పాల్గొన్నారు. శ్రీమాత్రే నమః. గొల్లాల మామిడాడ బెక్కవోలు రోడ్డు నుండి వేయించేసి ఉన్నటువంటి శ్రీ అయ్యప్ప స్వామివారి దేవస్థానంలో శ్రీ 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 వారాహి అమ్మవారికి ఈరోజు పంచమి తిథి సందర్భంగా తెల్లవారుజామున 4 గంటల నుండి కూడా ఆలయ ప్రధాన అర్చకులు శ్రీ మోహిత్ శుక్లా త్రిపాఠిల ఆధ్వర్యంలో భక్తుల సమక్షంలో అత్యంత వైభవంగా అమ్మవారి మూలమూర్తికి విశేషమైనటువంటి పంచామృత అభిషేకములు, కుంకుమ పూజ మహోత్సవం కూడా చాలా వైభవంగా జరిగింది. ఈ యొక్క కార్యక్రమంలో చాలామంది భక్తులు పాల్గొనడం, అలాగే రాలేనటువంటి భక్తుల పేరు మీద కూడా వారి గోత్రనామాలతో ఈ యొక్క పంచమి తిథిలో అభిషేకాలు, పూజలు నిర్వహించడం జరుగుతున్నది. అలాగే ఈరోజు సాయంత్రం అమ్మవారికి 6 గంటల నుండి కంద దీప నివేదన, అలాగే ప్రత్యేకమైనటువంటి కుంకుమ పూజలు జరపబడుచున్నవి. కావున 50 మంది భక్త మహాశైలు కూడా ఈ పంచమి తిథుల్లో వారాహి అమ్మవారిని పూజించడం వల్ల, దర్శించడం వల్ల కూడా కోరిన కోరికలన్నీ తీరుతాయని ప్రతీత. ప్రతి ఒక్కరూ కూడా అమ్మవారిని దర్శించి ఆయురారోగ్యాలు పొందాలని కోరుచున్నాము. స్వామి శరణం, స్వామి శరణమయ్యప్ప. రంగంపేట మండలం రంగంపేటలో 35 లక్షల రూపాయలతో నిర్మించిన 2 సీసీ రోడ్లను ప్రారంభించిన అనపర్తి శాసనసభ్యులు నలంమిలి రామకృష్ణారెడ్డి. అనపర్తి రంగంపేట మండలం రంగంపేటలో సబ్సిడీ ద్వారా 2 లక్షల రూపాయలతో నిర్మించబోయే గోశాల షెడ్డుకు శంకుస్థాపన చేసిన అనపర్తి శాసనసభ్యులు నలంమిలి రామకృష్ణారెడ్డి అనపర్తి. ఈ కార్యక్రమంలో అధికారులు, అనపర్తి నియోజకవర్గం కూటమి నాయకులు, రంగంపేట మండల రంగంపేట గ్రామ కూటమి నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. శరణం హరిం శ్రీశాంబి దృశ్యాముదయిష్టో జనార్దన బాబు బహకారు దాతారు సంగ్రామ లోకాయ రామ శ్రీరామ భుజో నమామి మంత్రవాగయేసి సర్వార్థదాదికే శరణ్యేతం దేవి ఆరాధనే నమోస్తుతే ఆరాపరం చమత్రే విద్యా ఆమదేవల్ శ్రీరామి సుజోతి యత యోగేశ్వర గురుగారు కొద్దిగా ఎలా ఉన్నారు. సార్ ఇది ఫోటో తీసుకుంటారండి పిల్లలందరూ. వెళ్ళండి. వార్తలు ముగించే ముందు మరోసారి హెడ్లైన్స్. రావులపాలెం శ్రీకృష్ణ దేవరాయల కళ్యాణ మండపం వద్ద కాపు జేఏసీ నాయకుల మీడియా సమావేశం.
ఎఫ్టీసీఎల్ ఉద్యోగులు వెంటనే పర్మనెంట్ చేయాలని యానం ప్రజా నాయకుడు తోటరాజు విజ్ఞప్తి. కీటుమూరుపేట గిరిజన గ్రామంలో మురళీరాజు పర్యటన. నిరుపేద కుటుంబాలకు అండగా నిలుస్తున్న మురళీరాజు. ఇది రోజు బులెటిన్. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.